రాజకీయాల్లో కంబాల జోగులు ఎంత మంచి పేరును సంపాదించుకున్నారో అందుకు తగ్గట్టుగానే వ్యతిరేకతను కూడా మూటగట్టుకున్నారు. కొన్ని సందర్భాల్లో తనకు ఏదైతే కలిసి వచ్చిందో దానినే నిర్లక్ష్యం చేసి విమర్శలను ఎదుర్కొన్నారు. ప్రభుత్వం కొట్లాడి నిధులు మంజూరు చేయించినప్పటికీ పనులు చేయించడంలో విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. ఇంతకీ జోగులకు ఎక్కడ వ్యతిరేకత పెరిగింది, ఎన్నికల్లో ఎందుకు ఓటమి చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది? గత 5 ఏళ్లలో ఎమ్మెల్యేగా పనిచేసినన్ని రోజులు కంబాల జోగులు రాజాం నగరపాలక సంస్థను నిర్లక్ష్యం చేశారని విమర్శలు ఉన్నాయి. నగరపాలక సంస్థలో పారిశుద్ధ లోపాన్ని నియంత్రించలేకపోయారని స్థానికులు ఆరోపించారు. అలాగే మడ్డువలస రిజర్వాయర్ ఆధునీకరణ పనులకు నిధులు మంజూరు చేయించినప్పటికీ రిజర్వాయర్ సకాలంలో పూర్తి చేసి రైతులకు సాగునీటిని అందించడంలో విఫలమయ్యారని ఇటు రైతులు అటు స్థానికులు మండిపడ్డారు. ప్రతి ఏటా వరదల వల్ల వరి పంట తీవ్రంగా నష్టపోయినా కరకట్ల నిర్మాణం చేయలేకపోయారని రైతులు అసహనం వ్యక్తం చేశారు. తోటపల్లి నీటిని కాలువల ద్వారా సాగునీటిని అందించలేకపోవటం కూడా కంబాల జోగులకు మైనస్ గా మారిందనే చెప్పవచ్చు. సొంత నాయకత్వ లక్షణాలు లేకపోవటం, ఇతరులపై ఆధారపడటం కూడా కంబాల జోగులకు ప్రతికూల అంశాల్లో కీలకంగా మారిందని ప్రజలు చెప్తున్నారు. పాలకొండ పాలవలస రాజశేఖర్ నాయకుడు సూచన సలహాలతోనే రాజకీయ నాయకుడిగా చలామణి అయ్యేవారని, ఆయన చెప్పిందే చేసేవారని విమర్శలు ఉన్నాయి. ప్రజలతో మమేకం కాకపోవడం కూడా జోగులకు వ్యతిరేకంగా మారిందని చెప్పుకోవచ్చు. గ్రూప్ రాజకీయాలు చేయకపోయినా మరో వ్యక్తిని నమ్ముకుని నిర్ణయాలు తీసుకోవడంతో 4వ విజయాన్ని కంబాల జోగులు అందుకోలేకపోయారని విశ్లేషకులు చెబుతున్నారు. ఆయన తనపై వచ్చిన విమర్శలను సరిచేసుకుని భవిష్యత్తులో ఆయన పుంజుకుంటారో లేదో చూడాలి.